ఇందులో అందరూ తెలివైన వాళ్ళేనండి, అది ఇక్కడ సమస్య. ఓకే, సరే ఉండి నుంచి కూడా ఈయనకు ఒక ఛాన్స్ ఉంది అని. ఇంక నరసాపురం మరి అంత త్వరగా తేలుస్తారు అని నేను అనుకోను. బీజేపీ వాళ్ళు ఇప్పుడు లేదు, వాళ్ళు రిస్క్ తీసుకోరు. ఇప్పటికే బీజేపీ శిబిరం చాలా ఇది. ఈ నేపథ్యంలో ఉండి అన్నది తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఉండిలో ఆల్రెడీ 3 సార్లు, గత 3 సార్ల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కోటాలోనే వస్తుంది. అయితే శివరామరాజు అన్న ఆయన 2009లోని 14లోని గెలిచిన ఆయన అయితే ఆయన అసమ్మతి స్వరం విడిపిస్తున్నాడు, ఆయన ఇండిపెండెంట్గా వేస్తున్నాడు. ఇంకొక రామరాజు కూడా ఈయన పెట్టిన అభ్యర్థే. అంటే 2019లో ఈయన పార్లమెంట్కి పంపించారు, 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఆయన, మీకు ఐడియా ఉండే ఉంటుంది శివరామరాజు. సో ఆయన ఇండిపెండెంట్గా వేస్తున్నాడు. ఇంకొక రామరాజుని బుజ్జగించి ఉండి ఈయన పార్లమెంట్ నియోజకవర్గమే కాబట్టి రఘురామకృష్ణరాజుకి మరి అక్కడ అకామిడేట్ చేయాలి. మూడో రామరాజు మూడు రామరాజు. అందుకని తెలుగుదేశం పార్టీ కూడా అది పెద్ద పరీక్ష. వాళ్ళు ఏం చేయరండి, చేయదలుచుకుంటే మొదటే చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు టికెట్ ఇవ్వాలి తమ దాంట్లో నుంచి అనుకుంటే చంద్రబాబును ఆపిన వాళ్ళు ఎవరు లేరు. అనేక మందికి ఇవ్వలేదు, వాళ్ళందరూ గొడవ పెడుతున్నారు కదా. అందుకనే చంద్రబాబు నాయుడు తర్వాత చూద్దాము, లేదా తర్వాత ఏదైనా ఇస్తాము ఇలా చెప్పే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకరిని మారిస్తే పార్టీలకు ఇంకో సమస్య. ఆయన మార్చారు కదా, ఈయన కూడా మార్చి నాకు ఇవ్వండి అని అడుగుతారు. కరెక్ట్. ఇప్పుడు కొన్ని ఫండమెంటల్స్, కొన్ని రూల్స్ ఆఫ్ ద గేమ్ కొన్ని అనుసరించాల్సి వస్తుంది, ఇష్టం ఉన్న లేకపోయినా. ఇక్కడ అదనంగా వాల్యూ అడిషన్ అంటూ ఉండి రఘురామరాజు కోసమే ఇది చేయాలి అనుకునేంత పరిస్థితి ఏమి ఉండదు. చూస్తాం కదా, తర్వాత చేస్తాం కదా అంటారు అంతే. అయితే ఒకటి ఆయనకి ఇవ్వాల్సే వస్తే ఏ దర్శో ఇంకొకటో ఇవ్వడం కంటే ఉండి ఇవ్వడం అన్నది బెటర్ అవుతుంది ఆయన ఇవ్వడానికి, దీనికి కూడా. మరి అది జరుగుతుందా, రిస్క్ తెచ్చుకుంటారా? ఇప్పటికే పిఠాపురంలో ఒక సమస్య, ఇంకో చోట ఒక సమస్య, చాలా ఇంకా కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటారా? ప్రస్తుతానికి స్టార్ క్యాంపెయినర్గా ఉండు, తర్వాత చూసుకుందాము అని, లేకపోతే అన్స్టార్డ్ క్యాంపెయిన్గా ఉండు అని చెప్పి తర్వాతకు వాయిదా వేసే అవకాశమే చాలా ఎక్కువ. ఆయన కూడా చెప్పడం లేదు కదా, నాకు మీరు చూడండి, మీరు అనవసరంగా నన్ను ఎగతాళి చేస్తున్నారు, నేను తన్నుకుంటూ టికెట్ వస్తుంది నాకని ఆయన ఏం చెప్పడం లేదు కదా. చూద్దాం ఎప్పుడు ఏం జరుగుతుందో ఏంటో చూద్దాం. మనం ఆయనే చూద్దాం అంటుంటే ఇంక మనం ఇంకా వేరే చేసేది ఏముంది. సరే ఏంటి కానీ కొంతమంది ఆయన తరఫున తెలుగుదేశంలో వాళ్ళు, ఈవెన్ ఇట్లాంటి వాళ్ళు కూడా కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు. ఇవ్వకపోవడం అన్యాయం, ఇచ్చుంటే జరిగేది, మీరు ఇన్ని రోజులు ఉపయోగించుకొని ఇవ్వకుండా ఎలా ఉంటారు, ఇలా మాట్లాడే వాళ్ళు మటుకు కొంతమంది ఉన్నారు. ఇంకోవైపున అంత వివాదాలు లేకపోవడమే మంచిది అని ఈ రెండు మనకు కనిపిస్తుంది. ఓకే, సరే ఏంటి దానం నాగేంద్రపై అనర్హత వేటు వేయాలంటూ హైకోర్టులో పిటిషను. ఇదేం జరగదండి. నేను ఈ మాట నాకు తెలుసు, ఆయన ముందు నుంచి ఇది వినిపిస్తూ ఉంది. అంటే ఆయన ఏ రోజైతే బీ ఫామ్ మీద సంతకం చేస్తాడో ఆ రోజు ఆయన అనర్హుడైపోతాడని ఒక వాదన.